నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సో ఇప్పుడే కూలీ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్యాన్స్ అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు ట్రైలర్ చూసి. అంటే అందరినీ, అన్ని ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ ని, బడా హీరోస్ అందరినీ ఒక ఫ్రేమ్ లో చూడటం అంటే మామూలు విషయం కాదు అది. పైగా రజనీకాంత్ గారు ఈ ఏజ్ లో కూడా యాక్టింగ్ కుమ్మేసినారు. అనిరుద్ధ్ అయితే ఎరగదీసేసినాడు. సో అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ఫ్యాన్స్ అడిగి తెలుసుకోమని ట్రైలర్ చూసిన తర్వాత. హాయ్ బ్రో. ట్రైలర్ ఎలా అనిపిస్తుంది కూలీ? కూలీ ట్రైలర్ అయితే ఇప్పుడే చూడడం జరిగింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, దానికి మించి అయితే ట్రైలర్ ఉంది. మళ్ళీ రజనీకి బక్కోడని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు మన అనిరుద్ధ్. అయితే బీజిఎం అయితే మామూలు లేదు. నెక్స్ట్ మన నాగార్జున గారు ఆ పెప్పర్ లుక్ ఉంది బ్రో, ఏమన్నా ఉందా? అబ్బాబ్బా, చేతిలో ఆ గొడ్డలి అంటే రోలెక్స్ లో చేతిలో కత్తి, మన నాగార్జున చేతిలో గొడ్డలు పట్టుకొని ఆయన నవ్వుకుంటూ ఆ శాగలో వచ్చాడు చూసావా? అబ్బాబ్బా, వీళ్ళిద్దరికి ఫేస్ అప్ పెడితే చూడాలనిపించింది. బట్ ఒక సీన్ లో కూడా వీళ్ళిద్దరు ఫేస్ అప్ చూపించలేదు. ఏంటి తెలుగులో డైరెక్టర్లు నాగార్జున గారిని ఈ రకంగా వాడుకోలేకపోయారంట? మన తెలుగులో నాగార్జున ఈ రకంగా వాడుకోలేరు అంటే కన్నా, మన తెలుగులో ఒక స్టోరీని, కొత్త రకమైన స్టోరీని తీద్దాం అన్నప్పుడు స్టార్ హీరోలైనా, డైరెక్టర్లైనా, ఫ్యాన్స్ అయినా భయపడతారు. అదే తమిళ ఇండస్ట్రీ కదా, అక్కడ వాళ్ళందరికీ నాగార్జున అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో మన తెలుగులో చూస్తే స్టార్ హీరో అయినా కానీ తమిళ్లో కాదు కదా. సో తమిళ్లో కాదు కాబట్టి వాళ్ళు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో అది మనకి కొత్తగా అనిపించి నచ్చింది అనుకోండి. నాగార్జున కూడా ఇంక మనం విలన్ గా చూడొచ్చు కొన్ని సినిమాల్లో, పెద్ద పాన్ ఇండియా మూవీస్ లో కూడా. సో మోనికా సాంగ్ చేసినాడు కదా సౌబిన్ సాహిబ్, ఎలా అనిపిస్తుంది? ఆయన యాక్టింగ్ మంజులం బాయ్స్ లో చూసాము. అంతకు ముందు ఒక హర్రర్ మూవీ కూడా వచ్చింది ఆయనది. ఆయన పెద్ద ఫ్యాన్ బ్రో యాక్టింగ్ అయితే. సో ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్ గా ఇంత మందిని ఒకే ఫ్రేమ్ లో, పైగా రజనీకాంత్ గారి లుక్స్ అయితే మామూలుగా లేవు ఇందులో. ఈ సినిమాలో రజనీకాంత్ లుక్స్, అమెరికన్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో అమెరికన్ యాడ్ చేయడం అంటే వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ బాలీవుడ్. సో అలాంటి అమెరికన్ కూడా ఇందులో నటించడం వల్ల వాటికి ఎక్కడైనా దెబ్బ పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందులో ఉపేంద్ర గారిని కూడా అంత బాగా చూపించారు, జస్ట్ చూపించినట్టు వదిలేశారు. సో వీళ్ళందరినీ స్టఫ్ మొత్తం మనకు థియేటర్లు అన్నట్టుగా అనిరుద్ధ్ అయితే, మన లోకేష్ కనకరాజ్ అయితే ప్యాక్ చేశారు బ్రో. ఈ 1000 వాళ్ళ డోంట్ వరీ, ఈ ఆగస్ట్ 15కి బొమ్మలు ఎగిస్తుంది. హాయ్ కూలీ ట్రైలర్ ఎలా అనిపిస్తుంది? అసలు సూపర్ ఉంది అన్న. జస్ట్ ఒక 10 minutes అవుతుంది, ఇప్పుడే చూసాను. చాలా బాగుంది, ఫుల్ యాక్షన్ మూవీలా ఉంది సినిమానైతే. సో కాదు, ఇప్పుడు పెద్ద స్టార్స్ ఉన్నారు, ప్రతి ఇండస్ట్రీ నుంచి స్టార్స్ వచ్చినారు కదా. సో ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి చూసిన తర్వాత? డిఫరెంట్. లోకేష్ కనకరాజ్ అంటేనే డిఫరెంట్ అన్న. ఈ విక్రమ్ సినిమాలో కూడా ఎంత మందిని పెద్ద హీరోలను పెట్టి తీసిండో, ఈ సినిమాలో కూడా నాగార్జున గారు కానీ, ఉపేంద్ర కానీ, కట్టప్ప కానీ, శృతి హాసన్ కానీ, ఆమీర్ ఖాన్ కానీ, ఇంకా రజనీకాంత్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సినిమా అయితే చాలా బాగుంది ట్రైలర్ అయితే. బీజిఎం ఎలా అనిపిస్తుంది? అనిరుద్ధ్ గురించి చెప్పొద్దు. యాక్షన్ మూవీలోనైతే నా దుమ్ము తెలుపుతాడు. బీజిఎం అయితే అసలు పుట్టిందే బీజిఎం. కొత్త ఇంటర్నేషనల్ మ్యూజిక్ వింటున్నాం అంటే ఆయన వల్లనే. ఇప్పుడు రీసెంట్ గా మోనికా సాంగ్ తో సౌబిన్ సాహిర్ బీభత్సంగా ఫేమస్ అయ్యాడు ఆయన డాన్స్ తో. సో ఆయన ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ లెవెల్ అన్న. ఆయన కూడా మలయాళంలోనైతే ఒక నెక్స్ట్ లెవెల్ హీరో. ఆయన మూవీస్ కూడా నేను తెలుగులో డబ్ అయినా చాలా మూవీస్ చూశాను. అసలు చాలా మంచి యాక్టర్ ఆయన, చాలా సూపర్ యాక్టర్. ఆయన తీసుకున్నారు, సినిమాకి ఇంకా ప్లస్ అయింది. ఇంకోటి మన నాగార్జున మన్మధుడు ఎలా ఉన్నాడు? మన్మధుడు అయితే ఫస్ట్ టైం మొన్న కుబేర సినిమాలో చూసాం మనం. సైడ్ క్యారెక్టర్ అయినా దుమ్ము దులిపేసిండు. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ ఎలా చేస్తాడు అని నేను చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది అసలు? ఇంత మంచి ఫుల్ మీల్ కదా, ప్రతి ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలు, మంచి బీజిఎం, ముఖ్యంగా రజనీకాంత్ గారు. మన సౌత్ మూవీస్ అన్న ఇప్పుడైతే ఈ ఒక 10 years నుంచి మన రాజమౌళి గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఎలాగానో, తమిళ ఇండస్ట్రీలో కూడా మన లోకేష్ కనకరాజ్ కూడా అంత వెయిట్ చేస్తారు. మన రాజమౌళి సినిమా కోసము 5 years 10 years ఎలా వెయిట్ చేస్తామో, లోకేష్ కనకరాజ్ సినిమాల కోసం కూడా తమిళ ఇండస్ట్రీలో 3-4 years వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ సినిమాలు తీస్తాడు. ఆయన ఇంతకుముందు తీసిన సినిమా కానీ, ఖైదీ కానీ, విక్రమ్ కానీ, ఏవైతే సినిమాలు తీసిండో నెక్స్ట్ లెవెల్ మూవీస్ అన్న. చాలా మంచి యాక్షన్ ఉంటది. సో ఇప్పుడు అడగచ్చు లేదా, ఎన్ని కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మూవీకి? యావరేజ్ గానైతే నాకు తెలిసిన కాడికైతే ఒక 5,000 కోట్లు 10,000 కోట్ల వరకు ఈజీగా రావచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. చాలా మంది పెద్ద స్టార్ హీరోస్ ఉన్నారు. లోకేష్ కనకరాజ్ గాని ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలు తీసుకున్నా కూడా తక్కువ కలెక్షన్ ఏం కొట్టలేదు. ఇప్పుడు ఈ సినిమాతోనైతే సూపర్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఒక నెక్స్ట్ లెవెల్ లో ఈజీగా 5,000 నుంచి 10,000 కోట్లు ఈజీగా కొడుతుంది. థ్యాంక్ యూ. ఎలా ఉందండి కూలీ ట్రైలర్? సూపర్ స్టార్ రజనీకాంత్, we are welcome you. కూలీ అప్డేట్ వచ్చేసింది.
అసలు రజనీకాంత్ గారిని చూస్తే మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. ఒక భాష ప్లస్ భాష ఈజ్ ఈక్వల్ టు కూలీ. రెండు భాషలు డబల్ భాష లేకపోతే త్రిబుల్ భాషనే ఈ కూలీ. సూపర్ గా స్టైలిష్ గా ఇదివరకు ఉన్నటువంటి చిత్రాలంటే మించిన స్థాయిలో రజనీకాంత్ గారి స్టైల్ లేటెస్ట్ ఉంది ఇందులో. ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆయన సిగరెట్ తాగుతూ చెప్పేటువంటి ఆ విధానం గానీ అసలు అద్భుతమైంది. పెద్ద పెద్ద హీరోలు అందరూ యాక్ట్ చేస్తున్నారు కదా, సో ఫుల్ కాంబో వచ్చేస్తుంది మనకి. అవును, ఇదివరకు తన ప్రీవియస్ చిత్రం జైలర్ లో ఏ విధంగా ఇటువంటి అనేక మంది నటులు ఉండటం ద్వారా ఆయన సూపర్ సక్సెస్ సాధించడం జరిగింది. అదే ఫార్ములాతో ఇప్పుడు ఇక అనేక రంగాల నుంచి కూడా, ఇప్పుడు తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి అమీర్ ఖాన్, వీళ్ళందరినీ కూడా తీసుకొని పాన్ ఇండియా, ఇది పాన్ వరల్డ్ చిత్రం. అది అసలు యాక్చువల్ గా ఇండియాలో ఎక్కడ రిలీజ్ చేసినా సరే 100 కోట్లు, ఏ ఫీల్డ్ అయినా, ఏ స్టేట్ అయినా సరే 100 కోట్లు మినిమం. ఖచ్చితంగా కూడా మినిమం 100 కోట్లు, 1000 కోట్లు టార్గెట్ తో ఈ కూలీ వస్తున్నది. గ్యారంటీ 1000 కోట్లు పక్కా. నాగార్జున గారి లుక్ ఎలా ఉంది అసలు? నాగార్జున గారి లుక్ అదిరిపోయింది. ఒక స్టైలిష్ లుక్ ఉంది ఇందులో. నాగార్జున గారు రీసెంట్ గా చెప్పడం జరిగింది కుబేరా యొక్క మీటింగ్ లో, తాను ఒక స్టైలిష్ లుక్ ఉన్నటువంటి ప్రముఖ పాత్రలు ఏవైనా సరే నటిస్తానని చెప్పడం జరిగింది. నాగార్జున గారి ఇందులో కొత్త నాగార్జున చూడబోతున్నాం, కొత్త స్టైల్ ఆఫ్ నాగార్జున చూడబోతున్నాం. టోటల్ మీద కూలీ 1000 కోట్లు పక్కా. హాయ్ బ్రో. హాయ్. ఎలా అనిపిస్తుంది బ్రో కూలీ ట్రైలర్? కూలీ బాబా ఏముంది అన్న. రజనీకాంత్ గారి లుక్, నాగార్జున గారి లుక్, బాబా సినీ ఫీల్డ్ హీరోలు మళ్ళీ కనబడ్డారన్న సినిమాలో. సూపర్ అన్న. 14,400. నీ కూలీ నెంబర్ ఎంత చెప్పాలి? భయ సూపర్ భయ. ఫుల్ మీల్స్ అన్నట్టుంది, ఎందుకంటే అందరు ఇండస్ట్రీ హీరోలు అందరూ బడా హీరోలే యాక్ట్ చేయడం జరుగుతుంది. ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు, నాగార్జున గారు. ఒక్క భాష కాదు భయ్యా, ఒక్క భాష కాదు ఆయన. 1 కాదు 2 కాదు, భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో రాబోతున్న భాష రజనీకాంత్. ఆ నవ్వు అబ్బా స్టైల్ ఏముంది అబ్బా. ఇంకా 20 ఏళ్ళు 60 ఏళ్ళు అంటే ఎవరు నమ్మడు అబ్బా. ఇంకా 25 ఏళ్ళు ఆటో అన్నలాగే కనపడుతున్నాడు. కండక్టర్ బాబాయ్ అంటే కండక్టర్ బాబాయే. సూపర్. మీరు సినిమా ప్రొడ్యూసర్ కంటే మీరు ఎక్సైటింగ్ ఫీల్ అయ్యేటట్టున్నారు కదా కలెక్షన్లకి. పొద్దున్న నుంచి పవన్ కళ్యాణ్ గారిది చూసా, కొద్దిగా బాధ అనిపించింది ఫోటో చూసి. బాధ అంతా పోయిందన్న రజనీకాంత్ గారే. బాబా ఏమన్నాడన్నా, ఏమి నవ్వాడన్నా. ఆ నవ్వుకే సూపర్ అన్న. ఎప్పుడు వచ్చిందో సినిమా? ఫస్ట్ షో మాత్రం చూడాలన్నా. మన్మధుడి లుక్ ఎలా ఉంది? ఎందుకు తీయలేకపోతున్నాడు? సినిమాలు ముసలాడు అయిపోయాడేమో నాగార్జున గారు అని అనుకున్నా. తెలుగు సినీ ఫీల్డ్ మరి మీద ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో అన్న ఫీలింగ్ కలిగిందన్న. ఏమి లుక్ అన్న, తుపాకీ తీసి కాలుస్తుంటే చాలా రోజుల తర్వాత కనపడింది అన్న ఆయన లుక్. ఓకే, సో ఫైనల్ గా ఓవరాల్ గా ట్రైలర్ గురించి ఒక మాటలో ఏం చెప్తావు? అనిరుద్ బీజిఎం తో సహా. చెప్పటానికి ఏమీ లేదన్నా, యూట్యూబ్ లో పెట్టేశారు కదా ఆల్రెడీ, దాటిపోయి ఉండిద్ది అన్న. మిలియన్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు చూడండి అన్న. చూడండి తెలుగులో వచ్చిందన్నా, ఇంకా రాలేదా? వచ్చింది. అంటే నువ్వు ఎక్సైట్మెంట్ ఆపుకోలేక తమిళ్లోనే చూసేసావా? అవునన్నా, తమిళ్లో చూసానన్న. కొద్దిగా లైట్ గా తమిళ్ వచ్చలే అన్న. ఇంకొకటన్నా, తమిళ్లో 1000 కోట్లు దాటిన సినిమా ఏమీ లేదన్నా. రజనీకాంత్ గారి చరిత్రలో కూడా లేదన్నా. ఇది మాత్రం 2000 3000 తమిళనాడుని దద్దరిల్లు పోతున్న కూలీ 14,400లో ఎవరనేది నువ్వు నేను చెప్పలేమన్నా. ఓకే సరే, థ్యాంక్ యూ. బ్రో కూలీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు చూసాను, 36 మినిట్స్ ముందు చూసాను. చాలా బాగుంది బ్రో. ఓకే, ఎక్సలెంట్ గా ఉంది. నాగార్జున గారు ఫ్రేమ్ లో చాలా అయితే చాలా. అసలు ప్రతి ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ ఇందులో యాక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది అసలు? ఆ ట్రైలర్ చూపించే విధానం? ట్రైలర్ కూడా ఎక్సలెంట్. ఎందుకంటే అమెరికన్ ఇంట్రొడక్షన్ గానీ, నాగార్జున గారి ఇంట్రొడక్షన్ గానీ, రజనీకాంత్ గారి ఇంట్రొడక్షన్ గానీ, హీరోయిన్ అసలు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు నాగార్జున గారు. ఎక్సలెంట్ గా నాకైతే ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా కనిపిస్తుంది. ట్రైలర్ లో హిట్ అని బీభత్సం కాదు బ్రో. వచ్చిన 2025 లో ఎటువంటి హిట్ లేదు. ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అందులోని బీజిఎం మొన్న రీసెంట్ చూసాము, కింగ్డమ్ మూవీ చూసాము. కింగ్డమ్ మూవీ బీజిఎం అయితే ఎలా అదరగొట్టారో, ఎక్సలెంట్.
అనిరుద్ధ్ గారు మామూలుగా లేదు, బక్కోడనే చాలా గట్టిగా కొడుతున్నాడు. అలా అయితే కళ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఈ డైరెక్టర్ తీసిన మూవీస్ అన్ని బీభత్సంగా వైలెన్స్ ఉంటది. అదే కాకుండా అందరు పెద్ద పెద్ద హీరోలు. అసలు రజనీకాంత్ గారు చేయడం, ఆయన లుక్స్ ఎలా ఉంది ఈ ఏజ్ లో కూడా. అదే ఈ డైరెక్టర్ అనేటప్పటికి విక్రమ్ మూవీ ఒకటి, లియో ఒకటి, ఖైదీ ఒకటి, కార్తిక్ మూవీ. అదే విజువల్స్ అనేది చాలా బాగుంటాయి ట్రైలర్ కి కాబట్టి. నార్మల్ గా వదిలేడు కానీ మూవీ చూస్తే మూవీలో బీభత్సంగా ఫాస్ట్ గా ఉంటది. తమిళ డైరెక్టర్స్ అందరూ పర్ఫెక్ట్ గా తీస్తారు బ్రో. సో చాలా బాగుంటది. మన నాగార్జున గారిని కూడా తెలుగు ఇండస్ట్రీ వదిలేసింది అనుకుంటా మేబీ. మన రీసెంట్ గా కుబేరా మూవీలో కూడా నాగార్జున గారి యాక్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఓకే, ఒక్క మాటలో చెప్పండి, ఇంకా ఫ్యాన్స్ కి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది మల్టీ స్టార్స్ చేశారు బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ట్రైలర్ ఎలా అనిపిస్తుంది కూలీది? కూలీయా చాలా బాగుంది బ్రో. రజనీకాంత్ గారు ఇంకా 30 ఏళ్ళ వయసులోనే ఉన్నాడు. సో ట్రైలర్ చూశాను. దాని బీజిఎం కానీ అనిరుద్ధ్ గారు లాస్ట్ టైం మొన్న రీసెంట్ మూవీ కింగ్డమ్ అద్దరిపోయింది చూసా మూవీ. సో దీనికి కూడా చాలా బాగుంది. ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అమీర్ ఖాన్ కానీ నాగార్జున గారు మన తెలుగు ఇండస్ట్రీ వాడుకోలేకపోతే అర్థం కావట్లే కానీ బయటకు వెళ్తున్నారు. సో రీసెంట్గా కుబేరా మూవీలో కూడా ఆయన విలన్గా అంటే అలా అనుకోవచ్చు, బట్ దాన్ని కూడా బాగా చేశాడు. మన తెలుగు ఇండస్ట్రీ ఎట్టిపోతుంది అర్థం కాదు, మరి తీసుకోలేకపోతే ఎందుకు మరి. సో ఫైనల్గా అయితే కూలీ చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో అనిరుద్ధ్ బీజిఎం? అసలు చెప్పడం అవసరం లేదా బ్రో, రీసెంట్గా చూసాం కదా కింగ్డమ్, చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. దీనికి కూడా చాలా బాగుంది. సో అమీర్ ఖాన్ గారు కానీ, ఉపేంద్ర గారు, సత్యరాజ్ గారు, నాగార్జున గారు అంత పెద్ద పెద్ద యాక్టర్స్ పెట్టి మంచిగా తీస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ గారు. సో ఖైదీ కానీ, విక్రమ్ కానీ అల్టిమేట్ మూవీస్ అండి. విక్రమ్ చూస్తాము, చాలా బాగుంది. సో అదే రేంజ్ లో ఇది కూడా హిట్ అవ్వబోతుంది అనుకుంటున్నాం. ఈయన ఒక్క హీరోని పెడితేనే వైలెన్స్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇంతమంది హీరోని పెట్టాడు, దీంట్లో వైలెన్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకెక్కువ ఉంటుంది. ఒక కేజీఎఫ్, ఒక పుష్ప, ఒక సలార్ అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అందరు హీరోలు కాబట్టి, తెలుగు, హాలీవుడ్, బాలీవుడ్ అందరు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టోరీ కానీ కలెక్షన్ పరంగా అయితే ఇంకా దుమ్ము లేపుతుంది బ్రో. నాకు తెలిసి ఈజీగా 3,000 కోట్లు దాటొచ్చు అండి. ఒక్క సినిమా ఒక హీరో పెడితే 2,000 కోట్లు దాటింది. లైక్ కొన్ని సినిమాస్ అలా 4-5 హీరోలను పెట్టి తీసారంటే ఖచ్చితంగా అది 3,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టోరీ మాత్రం బాగుందంటే మాత్రం ఇంకా పీక్స్ ఇక మనం చెప్పడం అవసరం లేదు ఇంకా. హాయ్ బ్రో. హాయ్ బ్రో, కూలీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? తాత రజనీకాంత్ తాత ఏం తాత, ఆ ఎనర్జీ ఏంది, ఆ గ్రేసీ ఏంది, ఆ మాసి ఏంది, అబ్బా ఏం తాత రెచ్చిపోయాడిపోయా. అంతేనా? రజనీకాంత్ తాతను చూస్తుంటే ఆ పాటలేంది, ఆ డాన్స్ లేంది, ఆ ఊపులేంది, అయ్యా ఏం వేస్తున్నాడు పోయా ఈ వయసులో కూడా డాన్సులు వేస్తున్నాడు పోయా. డాన్సులు పోయా పడుకోనే గాల్లో. ఇది వరకైనా గాల్లోను మేఘాల్లోను డాన్స్ చేసేవాడు, ఇప్పుడు పడుకొని పోయా పడుకొని స్టైల్ గట్ట సిక్కి వేస్తాడు పోయా. అబ్బా ఇది పోయా చూస్తుంటే తాతనే. మళ్ళీ ఇంకా పాత రోజుల్లో నేను అప్పుడెప్పుడు చిన్నప్పుడు అనుకుంటా, నేను అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకొని భాష సినిమా, నరసింహ సినిమా చూసినట్టు నాకు పొందన లోపల చరం అట్లాంటి. ఇప్పుడు ఏందో తాతను చూస్తుంటే ఆ సినిమాలు చూసినానా అన్నట్టుగా నేను ఫీల్ అయిపోయినా. కానీ భయ చెప్పు, ఇంత యంగ్ కనపడుతున్నాడు కదా, అసలు ఏంటంటారు ఆ యాక్టింగ్ గానీ, ఆ డైరెక్షన్ గానీ మనోడిది? అది తాతకి సాధ్యం. అది అంతేనా? అంతే, అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఎంత మంది హీరోలు ఉన్నారు, ఇప్పుడు ఎంత సినిమా ఇండస్ట్రీలో అన్ని డెవలప్మెంట్ అయినాయి. యంగ్ స్టార్లు ప్రతి ఒక్కరు 1,000 కోట్లకి ఆస్తి పరులు అందరూ. సినిమా హీరోలందరికి 1,000 కోట్లు ఉన్నాయి. అయినా రజనీకాంత్ తాత అయినా క్రాస్ చేయలేకపోతున్నారు. కారణం ఆయనలో ఏదో ఉంది, ఆయన పక్కన ఏదో ఉంది, ఆ శక్తి ఉంది. కాబట్టి ఆయనలో ఏముంది, స్టైల్ ఉంది, ఆయనలో ఒక డిఫరెంట్ లుక్ ఉంది, ఆయనలో ఒక ఏదో ఒక తీరని శక్తి ఉంది. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం అయితే చెప్పలేదు ఇంకా. అసలు అనిరుద్ధ్ జైలర్ సినిమా తర్వాత ఇంకా జైలర్ సినిమా లాగే అనుకో, ఇంకా జైలర్ సినిమాకి మించను అనుకో. ఇంకా మ్యూజిక్ అయితే అబ్బా ఏంది తాతను చూస్తుంటే ఆ లుక్కుల్లో అబ్బాబ్బా శృతి యాసంతో ఏదో డైలాగ్ మాట్లాడుతున్నాడు, సిక్ 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 అని. అబ్బా నాగార్జున వార్నింగ్ ఇస్తున్నాడు, ఉపేంద్రాన్ని ఎగిసి తంతున్నాడు, అమీర్ ఖాన్ ఎత్తి బురదలో వేసి తొక్కుతున్నాడు. అబ్బా ఓడు మలయాళం ఓడు, అతను కూడా గాల్లో ఎగరేసి పని చేస్తున్నాడు పోయి అందరినీ. సో తాత ఏంది పోయి ఆ గ్రేసు, ఆ మాసు, ఆ ఊపు తోపు. ఓకే, మన మన్మధుడిని ఎంత వైలెంట్ గా చూపించారు ఆ మూవీలో, అసలు ఎట్లా ఉంది ట్రైలర్? నాగార్జున గురించి చెప్పాలంటే ఆయన నాగార్జున
ఆయన కుబేరా సినిమాతో క్లారిటీగా విలన్ గా ఫిక్స్ అయిపోయాడు. ఆయన జనాలందరికీ నాగార్జున కుబేరా సినిమాతో విలన్ అయిపోయాడు అంతే. కాబట్టి ఈ సినిమాలో కరెక్ట్ దించేశారు, ఆయన దింపారు, కరెక్ట్ వాడారు ఈ సినిమాలో. నాగార్జున విలన్ గా పర్ఫెక్ట్ సెట్ అంతే. ఓకే, ఇప్పుడు తమిళ్లో 1000 crores మూవీ లేదు, దీంతో రికార్డ్ బ్రేక్ చేసిద్దా? ఖచ్చితంగా వచ్చామని చెప్పలేం. ఇంకా రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి, కానీ స్టోరీ అయితే బాగుండాలి. ఇది మాత్రం చెప్తాను, కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగాలేకుండా ఎక్క మొక్క తీసుకుంటూ పోతే మాత్రం మనం ఏం చేయలేదు. ఇప్పుడు లోకేష్ కనకరాజు డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి ఆయన గత సినిమాలన్నీ హిట్లే ఉన్నాయి బాగా. ఆ సినిమాలు ఏవో మన అందరికి తెలుసు, ఖైదీ గాని ఒక విక్రమ్ గాని, ఆ సినిమాలో ఇది కూడా పోయిందంటే ఇంక చెప్పలే. 1000 కోట్లు పక్క 1000 పోయి రజనీకాంత్ గారు ఉంటే ఆయన 1,00,000 కోట్లు వచ్చినా తక్కువే దానికి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 10 లక్షల కోట్లు వచ్చినా తక్కువే. కాబట్టి నేను చెప్తాను క్లారిటీగా, ఈ సినిమాతో తాతకి ఇదే ఇంక చరిత్రలో గుర్తుండిపోయి సినిమా అవుతుంది అంతే అంటారు. సో ఫైనల్ గా ట్రైలర్ గురించి ఒక్క డైలాగ్ లో చెప్పేసి, ట్రైలర్ గురించి. ఇంకా ట్రైలర్ గురించి చెప్పాలంటే ఇంకా ఈ సినిమాకి 1,00,000 కోట్లు పక్క అంతే. ఇంకా ఓకే ఓకే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై